క్రైస్తల లెంటులోని 30 దినమును మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను. నేటి ధ్యానాంశము ప్రవక్త అయిన సమూయేలు జీవితం నుండి మనం నేర్చుకోబోయే పాఠాలు. సమూయేలు పేరును తెలియని క్రైస్తవులు ఉండరు. ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు సమూయేలు అని పేరు పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ ప్రవక్తలాగే తమ పిల్లలు కూడా దేవునితో సత్సంబంధాలు కలిగి దేవునిలో వర్ధిల్లాలి అని వారి కోరిక. సమూయేలు హీబ్రూ భాషకు చెందిన పదం. ఈ మాటకు అర్థం దేవుడు విన్నాడు లేదా దేవుని పేరు అని. బైబిల్లోని న్యాయాధిపతుల్లో చివరివాడు. బైబిల్లో మోషే తర్వాత మొదటి ప్రవక్త సమూయేలు ప్రవక్త. సమూయేలు క్రీస్తుపూర్వం 1056 నుండి 1004 సంవత్సరాల మధ్యలో ఉండి ఉండవచ్చని బైబిల్ పండితుల అభిప్రాయం. ఈయన తల్లి పేరు హన్నా, తండ్రి పేరు ఎల్కానా. వీరు ఎఫ్రాయిము వన్నెమందలి రామతైంసోఫీము అనే పట్టణంలో నివసించేవారు. సంతానం లేని హన్నా దంపతులు షిలోహులోని యెహోవా దేవుని ఆలయానికి వెళ్ళి తమకు గనక ఒక మగపిల్లవాని అనుగ్రహిస్తే వాడు బ్రతుకు దినములన్నీ యెహోవాకు ప్రతిష్ఠించునని హన్నా మొక్కుకుంటుంది. ఆమె కోరుకున్నట్టే దేవుడు ఒక మగపిల్లవాడిని అనుగ్రహించగా అతనికి సమూయేలు అని పేరు పెడతారు. పిల్లవాడు పాలు త్రాగడం మానగానే అతన్ని దేవాలయానికి తీసుకొచ్చి అక్కడ ప్రధాన యాజకుడు అయిన ఏలీని కలిసి తన బిడ్డను యెహోవా దేవునికి ప్రతిష్ఠిస్తున్నానని చెప్పి ఆలయంలో వదిలిపెడుతుంది. అక్కడ సమూయేలు ఏలీ దగ్గర ఎదుగుచుండగా యెహోవా దేవుడు అతనితో మాట్లాడతాడు. ఏలీ కుమారులు హేయకార్యములను చేస్తూ తమను తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారు. ఈ విషయం తెలిసి కూడా ఏలీ దాన్ని అడ్డగించలేకపోతున్నాడు. కాబట్టి వారిని శిక్షించబోతున్నానని సమూయేలుతో దేవుడు చెప్తాడు. తర్వాత ఫిలిష్తీయులతో జరిగిన యుద్ధంలో ఏలీ కుమారులు చనిపోతారు. ఆ యుద్ధంలో దేవుని మందసం ఫిలిష్తీయులు పట్టుకొని పోయారన్న వార్త తెలియగానే ప్రధాన యాజకుడు ఏలీ కూడా మరణిస్తాడు. దాంతో సమూయేలు షిలోహు దేవాలయానికి ప్రధాన యాజకునిగా తన సేవలు కొనసాగిస్తాడు. ఫిలిష్తీయులు షిలోహు మందిరాన్ని కూడా పాడు చేశాక సమూయేలు తన సొంత పట్టణమైన రామాకు చేరుకుంటాడు. అక్కడే ఉంటూ బేతేలు, మిస్పా నగరాల్లో ప్రవక్తగా, న్యాయాధిపతిగా, యాజకునిగా ప్రజలకు తన సేవలను కొనసాగిస్తాడు. సమూయేలుకు యోవేలు, అబీయా అని 2 కుమారులు. తాను పెద్దవాడయ్యాక వారిని ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా నియమిస్తాడు. కానీ వారిద్దరూ తమ తండ్రి వలె కాక డబ్బు మీద ఆశతో లంచం తీసుకుంటూ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను సంపాదించుకుంటారు. మరో ప్రక్క ఫిలిష్తీయులతో యుద్ధాలు, అమ్మోనీయుల బెదిరింపులు, తమకు ఏర్పడుతున్న గొడవలు, ఇశ్రాయేలు ప్రజలు నాయకుడు లేనందువలన ఇబ్బంది పడటం. అలాంటి పరిస్థితుల్లో ప్రజలంతా కలిసి రామాలోని సమూయేలు దగ్గరకు వచ్చి, నీ కుమారులు నీ వంటి వారు కాదు కనుక మా అందరి బాగు కొరకు ఒక రాజుని నియమించు, అతడు మాకు న్యాయం తీర్చును అని సమూయేలును అడుగుతారు. అందుకు సమూయేలు సమస్తము దేవుని చేతికి అప్పగించి సమస్యను నివేదించగా దేవుని ప్రార్థిస్తాడు. యెహోవా దేవుడు కూడా అతని మాట ప్రకారమే కానిమ్మని సమూయేలుతో అంటాడు. ఆ తర్వాత దేవుని ఆజ్ఞ ప్రకారం సౌలును రాజుగా అభిషేకించి రాజుగా అతన్ని నియమిస్తాడు. అలా సమూయేలు ద్వారా ఇశ్రాయేలీయుల్లో రాజుల పాలన సౌలుతో ప్రారంభమవుతుంది. రాజుగా నియమించబడిన సౌలు ఆ తర్వాత దేవునికి అవిధేయుడిగా జీవిస్తూ సమూయేలు ప్రవక్త మాటలు పెడచెవిన పెడతాడు. అలా పెట్టడమే కాకుండా దేవుని కోపానికి కూడా గురవుతాడు. సమూయేలును వేదనకు గురి చేస్తాడు. అప్పుడు యెహోవా దేవుడు సమూయేలుతో, ఎంతకాలం అలా దుఃఖిస్తూ ఉంటావు? నీవు నీ కొమ్ముని తైలంతో నింపుకొని బెత్లెహేముకు వెళ్ళి అక్కడ నివసించే యెష్షై కుమారుల్లో ఒకడిని నేను రాజుగా నియమించుదును అని చెప్పి సమూయేలును బెత్లెహేముకు పంపిస్తాడు. సమూయేలు బెత్లెహేముకు వెళ్ళి యెష్షై కుమారుల్లో చివరి వాడైన దావీదును ఇశ్రాయేలీయుల ప్రజలందరి మీద రాజుగా అభిషేకిస్తాడు. ఆ తరువాత తన అధికారాన్ని కాపాడుకోవడానికి సౌలు దావీదుని చంపాలని ప్రయత్నించటం, దావీదు అతని నుండి తన ప్రాణాలు కాపాడుకుంటూ చివరకు దావీదు ఇశ్రాయేలీయులకు రాజు కావడం జరుగుతుంది.
సౌలుకు దావీదుకు మధ్య జరిగే ఈ పోరాటంలో సమూయేలు పాత్ర మనకి పెద్దగా కనిపించదు. దావీదు రాజైన తరువాత కొంతకాలానికి సమూయేలు ప్రవక్త చనిపోతాడు. ఇశ్రాయేలీలంతా కలిసి దావీదు పర్యవేక్షణలో రామాల్లో ఆయన్ని సమాధి చేస్తారు. ఒక ప్రవక్తగా దేవుని ప్రజలకు మధ్యవర్తిగా ఉంటూ దేవుని వాక్కును ప్రజలకు చేరవేశాడు. న్యాయాధిపతిగా ప్రజలను సక్రమమైన మార్గంలో నడిపిస్తూ, యుద్ధ సమయంలో ధైర్యం చెప్తూ గొప్ప విజయాలను అందుకునేలా చేశాడు. ఒక ప్రధాన యాజకునిగా దేవుని ఆలయంలోనే గాక బేతేలు, గిల్గాలు, మిస్పా వంటి నగరాల్లో దేవునికి సేవ చేస్తూ యెహోవా దేవునికే తన జీవితాన్ని అంకితం చేశాడు. ఇలా దేవుడు తనకు అప్పగించిన బాధ్యతలన్నింటినీ సక్రమంగా నిర్వహించి ఇశ్రాయేలీయుల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన సమూయేలు ప్రవక్త మనకందరికీ ఆదర్శప్రాయం. ప్రార్థించుకుందాం. ఓ దేవా, మాకు అప్పగించిన బాధ్యతలను మేము సక్రమంగా నిర్వహించేలా, సమూయేలు ప్రవక్త వలె జీవించేలా, ఎంతోమందిని నీ మార్గానికి నడిపించే సాధనముగా మమ్మల్ని వాడుకొనుమని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి స్తుతిస్తూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. 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 ప్రైజ్ ది లార్డ్.